హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మనకి ఈరోజు మీకు చూస్తున్నారా, చిన్న ఉసిరికాయలండి, తినే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతో మనం ఈరోజు ఆవకాయ కలుపుకుందామండి. ఇవి పచ్చియే పట్టేసుకోవచ్చు, మనం వేగించాల్సిన అవసరం లేదు. ఈ ఉసిరికాయ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఊరికే మన కాయకి 3 కానీ 4 కానీ సైజుని బట్టి నాట్లు పెట్టుకున్నానండి, సరిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందుకని పచ్చియే కలుపుకుంటే బాగుంటుంది. ఇలా నాట్లు పెట్టుకున్నాను. చిన్న కాయలు అయితే ఈ సైజు కాయలు అయితే 3, మామూలుగా ఈ సైజు అయితే 4 పెట్టాను అనమాట. ఆవకాయ కలిపేసుకుందాం. దానికి నూనె, కారం, ఇది ఆవాలు మెంతులు కలిపి ఆడించిన పిండి అండి. మొన్న చింతకాయ పచ్చడికి 1 స్పూన్ మిక్సీలో అవదని కొంచెం ఎక్కువ చేశాను కదా, అది ఇప్పుడు ఇందులో కలుపుతున్నాను. ఒకవేళ మెంతులు ఆవాలు పొడి ఎలా చేసుకోవాలో తెలియకపోతే కనుక చింతకాయ ఆవకాయ చూడండి, అందులో చూపించాను. 2 చిన్న వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చాగా దంచుకున్నాను. రాళ్ళు ఉప్పు అండి, మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం కలిపేసుకుందాం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కాయలు ఇదే గ్లాస్తో 2 గ్లాసులు ఉన్నాయండి కాయలు, అందుకే కారం 1/2 గ్లాస్ తీసుకున్నాను. నేను అన్ని పచ్చళ్ళకి చెప్పినట్టుగానే ఆయిల్ ముక్కలు మునిగే వరకు ఆయిల్ ముందుగా వేసుకుని ప్రతి కాయ ఆయిల్లో తడిసేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసులు ఉసిరికాయలు అయినాయి కాబట్టి 4 వంతులకి 1 వంతు వేస్తున్నాం మనం ఆవకాయకి. 1/2 గ్లాసు కారం, 1/2 గ్లాసు సాల్ట్ వేసుకుందాం. రాళ్ళు ఉప్పు అండి, ఎండబెట్టి మిక్సీ పడతాను, సాల్ట్ కింద వాడతాను. అది అయిపోయింది, మళ్ళీ ఈరోజే పట్టాను. 1/2 గ్లాసు ఉప్పు పడుతుందండి. పావు గ్లాస్ ఉప్పు వేస్తున్నాను. అలాగే దీనికి ఆవాలు మెంతులు అండి పొడి 3 స్పూన్లు పొడి వేస్తున్నాను. 2 గ్లాసులు ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులు వేగించుకుంటే సరిపోతుంది ఈ కొలతకి, అందుకే పిండి 3 స్పూన్లు వేస్తున్నాను. అలాగే 2 చిన్న వెల్లుల్లిపాయలు కచ్చాబిచ్చాగా దంచుకున్నాను. ఇవి కలుపుకున్నప్పుడు మనకి ఏమన్నా ఇంకా కొంచెం నూనె పడుతుందంటే వేసుకోవచ్చండి. సరిపోతుందండి ఆయిల్. మనం ముందు పోసుకున్నప్పుడు ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. రేపొద్దునకి ఇంకా బాగా పైకి తేరుతుంది. అన్నీ వేసేసుకున్నామండి. ఉప్పు 1/2 వంతు వేసుకున్నాం. 2 గ్లాసులు ఉసిరికాయలు తీసుకుంటే 1/2 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఉప్పు, 3 స్పూన్లు ఆవాలు మెంతులు వేగించిన పొడి 3 స్పూన్లు తీసుకున్నాము. ముక్కలు మునిగే వరకు మనం నూనె పోసుకుంటే సరిపోతుంది. ఇదే కొలత ప్రకారం చేసుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం పట్టుకున్నాం కాబట్టి ఆయిల్ ఇలాగ ముక్కలు మునిగే వరకు పోసుకుంటున్నాం. అదే సంవత్సరం నిల్వ ఉండే పెద్ద ముక్కల పచ్చళ్ళకైతే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇవి ఈ పెద్ద రాసి ఉసిరికాయలాగా సంవత్సరం ఏం నిల్వ ఉండదండి ఈ పచ్చడి. బయట ఉంచితే 3 నెలలు ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే 6 నెలలు ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం పెద్ద ఉసిరికాయల పచ్చడి కన్నా కూడా ఇది బాగుంటుంది. ఇవి నోట్లో అసలు కొరకలేకపోతున్నామండి, అంత ఉప్పగా ఉన్నాయి. నిన్న ఊరి నుంచి మా కజిన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు. అసలు ఒక కాయ కూడా తినలేకపోయాము. ఇంకా అందుకే ఆవకాయ కలిపేద్దామని ఆవకాయ కలిపేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి.
ఒక్కసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చిన్న ఉసిరికాయల సీజన్ కదండి, దొరికితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.